అందరికీ నమస్కారం. నేను మీ మారుతి కిరణ్. 22 అక్టోబర్ 2020 అండి. అద్భుతమైన రోజు. ప్రతివాడు కూడాను ఇవాళ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడాను వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ డే అనుకునే రోజు అనమాట. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను. ప్రతిరోజు అద్భుతమే, కానీ వాడు ఎందుకో మహా అద్భుతం జరిగిందని అనిపించింది. ఎందుకంటే చాలామంది ఎమోషన్స్ గురైపోయి, నిజమే సార్ చాలా తప్పులు చేశాను, ఇక నుంచి తప్పులు చేయకూడదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశారండి. కొంతమంది కంఠమైతే వణికిపోయింది సార్. ఒక గృహిణి మాట్లాడింది, ఒక గృహస్థు కూడా మాట్లాడాడు అనమాట. అయితే ఇవాళ మీటింగ్లోని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా నేను వస్తాను. మధ్య తరగతిని స్పృశించకుండా వాసుదేవ శర్మ గారి మాట ఉండదు. వారు ఏమన్నారంటే, మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అన్నారండి. చాలా ఉంటుంది ఇంటెలిజెన్స్, కానీ దాన్ని ప్రభావితం చేయలేరు అంటే వాళ్ళ మాట ఎవరు వినరు. ఇంట్లో వాళ్ళు ఎటు వినరు, బయట వాళ్ళు వినాలి అంటే ఆ సర్కిల్ వీళ్ళకి లేదు. అంటే ఈ నాలెడ్జ్తో, అంటే వాళ్ళ వ్యక్తిత్వంతో ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది వాళ్ళకి కుదిరే వ్యవహారంగా లేదండి. అందువల్ల మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతుంది అనమాట. ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఇన్ఫ్లుయెన్స్ తక్కువ. అట్లాగే ఇంకో మాట అన్నారు, అదేంటంటే నాలెడ్జ్ ఎక్కువ, కమిట్మెంట్ తక్కువ అని. నాలెడ్జ్ ఉండే ఉపయోగం ఏంటండి? దాన్ని కమిట్మెంట్తో కార్యాచరణలో పెట్టకపోతే వేస్ట్ కదా. అలా ఉంటుందంటే అది ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికి వస్తుంది. ఎదుటివాడు వింటున్నాడా లేదా అనేది అనవసరం. మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్నది అదే. అట్లాగే ఇంపాక్ట్ ఎక్కువే, ఇరిటేషన్ ఎక్కువే. ఏదో చేయాలన్న తపన, ఉత్సాహం అన్నీ ఉంటాయి. రకరకాల విషయాలన్నీ వీళ్ళ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలు. దాన్ని తగ్గట్టు ఏమీ చేయలేని అసహనం, ఒక భయం వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఇరిటేషన్ కూడా ఎక్కువే అని చెప్పారంటే. తర్వాత ఇంకో మంచి విషయం ఏం చెప్పారంటే, మౌనంగా ఉండటం అంటే బెస్ట్ కమ్యూనికేషన్ మోడ్లోకి రావటమే అన్నారు. అద్భుతమైన వాక్యం ఇది. మీరు మౌనంగా ఉన్నారు అంటే మీరు నిజంగా కనుక మాట్లాడితే ఆ మౌనంలో నుంచి ఒక అద్భుతం బయటకు వస్తున్నది అని చెప్పేసి. అందుకనే మహానుభావులు చూడండి, ఎప్పుడు అనవసరంగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడవలసిన అవసరం వస్తే తప్పకుండా అప్పటి వరకు క్రోడీకరించుకున్న జ్ఞానాన్ని, అప్పటి వరకు విన్న మాటల్ని వడబోసి అద్భుతమైన క్రీమును అందిస్తారండి. అప్పుడు చెవులు ఉరిక్కించి కన్నార్పకుండా కనుబొమ్మల్ని పైకెత్తి శిలాప్రతిమలై వారి మాటలు వింటూ ఉంటామండి. మౌనంగా ఉండటం అంటే బెస్ట్ కమ్యూనికేషన్ మోడ్లోకి రావటమే. చాలా అద్భుతమైన వాక్యం అండి. అట్లాగే మంచి ఉదాహరణ చెప్పారు. అనుకోకుండా ఒక లారీడు కరెన్సీ వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు అని చెప్పాడు. సామాన్య మానవుడైతే కంగారు పడిపోతాడు. తెలివైన వాడైతే ఆ రూపాయి నోట్లని 500 రూపాయల నోట్లు తర్వాత 2000 రూపాయలుగా మార్చి ఆ క్వాంటిటీని తగ్గించుకుంటాడు. బట్ విలువ మటుకు అలాగే ఉంటుంది. అంటే ఎంత తక్కువ ప్లేస్లో అంత విలువైన నోట్స్ని భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి. ఇది ఫిజికల్గా ఒక ఉదాహరణగా తీసుకుంటే బాగానే ఉంటుందండి. కానీ ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తేనండి, ఎంత నాలెడ్జ్ ఉన్నా, అంటే మీకు ఎంత విలువ ఉన్నా ఒదిగి ఉండటం కూడాను, అలాగే ఇమిడిపోయి ఉండటం కూడాను ప్రధానమే. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఒగ్గాలో తెలిస్తే ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు ఎవరో అన్నమాట. అసలు ఇంకొక అద్భుతం అన్నారండి, అదేంటంటే గుడికి పుణ్యం చేసిన వాళ్ళు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఇంకా మంచి ఆలోచనలు ఇవ్వస్వామి, ఇంకా ఎక్కువగా సేవ చేసే అవకాశం ఇవ్వస్వామి. నువ్వు ఇచ్చిన ఆలోచనలన్నీ సాకారం అవుతున్నాయి. 4 నోట్లకి 4 వేళ్ళు పెడుతున్నాయి. చిన్న చిన్న కుటుంబాల్లో దీపాలు వెలుగుతున్నాయి. వాళ్ళ మొహాల్లో కూడాను ఆనందం చూడగలుగుతున్నా నేను. ఇటువంటి మంచి ఆలోచనలు ఇవ్వు స్వామి, ఈ జన్మ ఇచ్చినందుకు చరితార్థుణ్ణి అని చెప్పేసి పుణ్యం చేసిన వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశమే కానీ
పాపం చేసిన వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశం కాదు, కోరికలు కోరుకునే ప్రదేశం కాదు, వీళ్ళ కోరికలు తీరితే కృతజ్ఞత చెప్పుకునే ప్రదేశం కూడా కాదు. ఎందుకంటే కోరికలు ఇచ్చింది ఆయనే, అవి తీరడానికి సామర్థ్యాన్ని ఇచ్చింది కూడాను భగవంతుడే. కాబట్టి పుణ్యం చేసిన వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశం అని చెప్పేసి చాలా బాగా చెప్పారండి. స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ రాంగ్ టికెట్ ప్యాసింజర్స్ అని అన్నారు. విద్య ఉంది, చదువు ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, అంటే సర్టిఫికేట్ ఉంది, బయటకు వచ్చారు, ఏం ఉద్యోగం చేయాలో తెలియదు. మరి ఎందుకు నేర్చుకున్నట్టు చదువు? ఇప్పుడు చేతిలో ఉంది, టికెట్ ఉంది, కానీ ఆ టిక్కెట్తో ఎక్కడికి ప్రయాణం చేయాలి, ఏ రైలు ఎక్కాలి తెలియదు. వీళ్ళకంటే బెటర్ టికెట్ లేనివాడని అన్నారండి. అంటే వారి నోటి నుంచి చాలు వారిని వాక్యాన్ని యాజిటీస్గా చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ రాంగ్ టికెట్ ప్యాసింజర్స్ హూ ఆర్ బెటర్ దాన్ టికెట్లెస్ ప్యాసింజర్ అని అన్నాడు. టికెట్ లేని వాడికి తపన ఉంటుందండి. ఎట్లయినా సరే, దొంగతనంగా అయినా సరే, టాయిలెట్లో అయినా సరే, లేకపోతే సీటు కింద అయినా సరే దాక్కొని వెళ్ళి నా గమ్యస్థానం నేను చేరాలన్న ఒక ఆకాంక్ష, ఒక ఇది ఉంటుందండి. అందరికీ ఉంటుందని కాదు, కొంతమంది దురుద్దేశంతో కూడా ప్రయాణం చేయొచ్చు. కానీ సదుద్దేశం అన్నవాడు టిక్కెట్లే కూడా ప్రయాణం చేసిన వాడే గొప్పవాడు, టిక్కెట్ ఉండి ప్రయాణం చేయొచ్చు చేతగారి వాడితో అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారండి. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మటుకు వారి నోటెంబడి అలా అలవోగా వస్తూనే ఉంటాయి, మేము నోట్ చేసుకుంటూనే ఉంటాం, తర్వాత మేము డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఇంకొకటి, ఇవాళ హోస్ట్గా కృపాలండి. ఆ కృపాల గురించి చెప్తూ కొన్ని ప్రశ్నలు వేస్తే ఆయన చెప్పాడు, 40 ఏళ్ళు వచ్చాయండి, ఏదో ఫైనాన్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నాను, కానీ ఏదో కావాలనుకున్నానండి, కాలేకపోయాను, ఎందుకో అసంతృప్తి ఇంకా నన్ను వెంటాడుతూనే ఉందని చెప్పారు అన్నమాట. ఇప్పుడు వాసుదేవ శర్మ గారు ఏమన్నారంటే, లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 40 అన్నారు. అంటే రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 40 అని గొప్ప కాన్సెప్ట్ అనుకోండి. ఎందుకంటే మానసిక శారీరక శక్తులన్నీ కూడా 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక ఆప్టిమల్ స్టేజెస్కి వస్తాయి, తర్వాత మెల్లగా డౌన్ గ్రేడ్ అవుతుంటాయి. అలా డౌన్ గ్రేడ్ అయిన వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఉంటారు. ఆ మధ్యతరగతిలోనే అలాగే జీవిస్తారనమాట. కానీ ఈ ఐపోగస్లో జరుగుతున్న అద్భుతం ఏంటంటే, ఎక్కడైతే గ్రాఫ్ డౌన్ అవుతుందో అక్కడ మనిషిని కూడాను, అటువంటి మనుషుని కూడాను నిలబెట్టి ఆలోచింపజేసి వర్టికల్గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఎస్, దిస్ ఈస్ యువర్ క్రీమ్ అండ్ దిస్ ఈస్ యువర్ కాంపిటెన్స్ అండ్ దిస్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ అని చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచి అక్కడి నుంచి వాళ్ళని ఉత్సాహవంతులుగా తయారు చేస్తుంది ఐఫోకస్లో జరుగుతున్నది అది అనమాట. వాసుదేవ శర్మ గారు వారి మాటల ద్వారా, వారి సొల్యూషన్స్ ద్వారా, జనాల్ని కలపడం ద్వారా చేస్తున్న ప్రయత్నం అదండి. ఈ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఇది చాలా మనం గర్వించదగ్గ విషయం అనమాట. అట్లాగే అతిథిని సంతోషపెట్టడం గృహస్థి యొక్క స్టామినాకు నిదర్శనం అని అన్నారండి. అతిథిని పిలుస్తాం అంటే తిథివార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడే అతిథి అని శాస్త్రం చెప్పినా అప్పుడప్పుడు మనం జనాలను పిలుస్తుంటాం కదా. పిలిచినప్పుడు ఆప్యాయతగానే ఉంటాం, ఓకే. మరి పిలవరమాడు వచ్చినప్పుడు కూడా అంత ఆప్యాయత ఉండాలి కదా మరి. కాబట్టి ఒక అతిథి, ఒక గృహస్థు ఒక అతిథిని సంతోషపెడుతున్నాడు అంటే అతడి యొక్క సామర్థ్యానికి, ఔదార్యానికి, మానవతకి గొప్ప నిదర్శనం. మధ్యతరగతి కుటుంబాల్లో అది ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కువగా కొంపలు ఉంటున్నాయి, ఎవరన్నా వస్తే మొహం మాడుచుకునే వాతావరణమే కనిపిస్తుందని చెప్పారండి. అట్లాగే ఇంకొకటి ఏమన్నారంటే, సరదాగా మాట్లాడారు. మీరు కాగా మీరు వచ్చారు, నేను పిలిచాను, మీరు కాగా మీరు ఉంటున్నారు, నేను చెప్తే వినాలని ఎక్కడుంది అని చెప్పేసి వింటున్నందుకు ఏదో చేయాలన్న తపన మీలో ఉండాలి, ఊరికి విని వెళ్ళటం కాదని చెప్పేసి చాలామందికి సరదాగా చురకలేశారండి. చురకలు అని అనడానికి వీల్లేదు, కానీ ఎలా ఉంటుందంటే ఐఫోకస్ సమావేశం, వాసుదేవ శర్మ గారి మాట ఎలా ఉంటుందంటే, ఓ శీతాకాలంలో చలిమండ దగ్గర కూర్చున్నట్టుగా ఉంటుంది అనమాట. నిప్పురవ్వలు పడుతున్నా కూడాను లేవబుద్ధి కాదు. ఇవాళ కొంచెం పెద్ద నిప్పురవ్వులే పడ్డాయి, అంతలోనే మళ్ళీ హాయిగా నవ్విస్తూ ఉంటారు.
అంటే వెనక నుంచి ఎవరో వచ్చి వేడి వేడి కాఫీ అందిస్తారనమాట. అలా సాగిందనమాట ఇవాళ ఉపన్యాసం. అయితే పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ సంథింగ్ దట్ పీపుల్ ఆర్ పాజిటివ్ టువర్డ్స్ యూ అన్నారు. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నువ్వేదో గొప్ప క్రియాశీలక ఆలోచనలు చేయటం కాదు, పాజిటివ్గా ఆలోచించటం కాదయ్యా. నీ యొక్క మాటని, నీ యొక్క ప్రవృత్తిని, నీ యొక్క భావజాలాన్ని, నీ కార్యాచరణని ఇతరులు స్ఫూర్తిగా తీసుకొని నీకు పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. నీకు పాజిటివ్గా ఉండాలి అంటే నీ యొక్క భావజాలానికి ఇతరులు కమ్యూనికేట్ అయ్యి వాడు నీకు కృతజ్ఞత ఉండాలి. అది పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. అంతేగాని నువ్వు ఉండి లాభం లేదు, ఇతరుల్ని నువ్వు నీకంగా నీకు కనెక్ట్ చేసుకోగల సామర్థ్యం ఉండాలి అని చెప్పారండి. అట్లాగే ఇంకొక మాట ఏమన్నారండి, నీ లక్ష్యం చేరుకోవడానికి అవసరమైతే బొగ్గులారి ఎక్కడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. అంటే లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అసహనానికి గురైపోతాం, అసంతృప్తికి గురైపోతాం, నిరాశ నిస్పృహలకు గురైపోతాం, ఏం చేయలేక చతికిలు పడిపోతాం. ఒక ప్రదేశానికి పోవాలి, వెహికల్ ఫెయిల్ అయింది, పక్కనే బొగ్గులారిపోతుంది, ఎక్కేస్తావా లేదా? ఆ సమావేశంలో రేపొద్దున నువ్వే మాట్లాడి ఉండే అవకాశం ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు కాబట్టి నేను ఎలా వెళితే ఏమి, నా భావజాలాన్ని అక్కడ వినిపిస్తానని చెప్పేసి ఆ బొగ్గులారీలో ఎక్కి వెళ్ళిపోయి మాసిన బట్టలతో వెళితే అందరూ ఆశ్చర్యపోయినా నీ మాటతో నువ్వు వాళ్ళ మనసుల్ని నెగ్గి వాళ్ళకి అద్భుతమైన ప్రయాణాన్ని కలిగిస్తావు కదా. కాబట్టి నీ ప్రయాణం నీకు ముఖ్యం అంతే. ఈ ఒడిదొడుకులోనే వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జీవితంలో కూడా అదే జరిగిందండి. ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడడానికి పిలిపిస్తే బస్సు దిగంగానే ఎవరో ఇంగ్లీష్ జెంటిల్మెన్ కోటు సూటు వేసుకుని పోర్టర్ వస్తున్నట్టు వేస్తే అక్కడ ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే బలానా హోటల్ రూమ్కి వెళ్ళాలన్నాడు. నేనే మోసుకొస్తానని చెప్పి సింపుల్గా అన్నాడు పంచె కట్టుకొని. ఆయన మోసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. తీరా మీటింగ్కి ఈ పెద్ద మనిషి వెళితే ఈయనే మాట్లాడుతున్నట్టు, ఈయనే చీఫ్ గెస్ట్. ఇప్పుడు కాళ్ళ మీద పడ్డాడు, క్షమించుకొని. అది భారతీయత అండి, అది భారతీయత అనమాట. అందుకనే నీ లక్ష్యం చేరుకోవడానికి అవసరమైతే బొగ్గులారీలో ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉండు. భలే మాట అండి. దీనికి నేను ఇలా కనెక్ట్ అయ్యాను అనమాట. అట్లాగే ఇరిటేట్ అవ్వటం అహంకారం, సంతోషపడటం సంస్కారం అని చెప్పేసి. ఇంతకంటే దీనికి కూడా వివరణ నేను ఏమిస్తానండి. ఎవరికి వారు అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. నాకు మీతో మాట్లాడుతుంటే కూడా అనిపించింది ఏంటంటే, నా జీవితంలో ఈ ఐఫోకస్ మీటింగ్స్ కూడా గొప్ప సత్సంగాలేనండి. మీరు అంటారు కిరణ్ గారు మీరు ఏదో కొంచెం సంతోషంగా ఉన్నట్టు కనపడతారు, హాయిగా ఉన్నట్టు కనపడతారు, ప్రశాంతంగా మాట్లాడతారు అని చెప్పేసి. నేను ఒకటే మాట చెప్తున్నానండి, నా గురించి కాదు నేను చెప్తున్నాను, అందులో నేను కూడా ఉంటాను. కష్టాలు ఎవరికి లేవండి. ప్రత్యేకంగా పోయి వాళ్ళ ఆత్మని కనుక అలా స్పృశిస్తే ఎన్నో కథలు, ఎన్నో కష్టాలు బయటకు వస్తాయండి. కష్టాలు లేనివాడు ఎవడండి? అందరికీ కష్టాలు ఉన్నాయి. ఏదో వైట్ షర్ట్ వేసుకోవచ్చు, సరదాగా మాట్లాడచ్చు, చిరునవ్వు మెదలవచ్చు, కానీ దాని వెనక కూడా కొంత కష్టం ఉంటుందండి. ఆ కష్టం లేకపోతే ఆ కష్టం అనే గురువు నుంచి మనం కూడా నేర్చుకోలేమండి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అదేంటంటే, మానవ జీవితం అనే విషవృక్షానికి రెండే రెండు అద్భుతమైన ఫలాలు. అవి సద్గ్రంథ పఠనము, సత్కాలక్షేపము అని అన్నారండి. జన్మ తీసుకున్నాము అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్. పాపాన్ని అనుభవిస్తున్నావు, పుణ్యాన్ని అనుభవిస్తున్నావు, కష్ట సుఖాల రూపంలో. సరే, నువ్వు మళ్ళీ కొంత భగవంతుడి నీకు అందించిన జ్ఞానాన్ని మటుకు నువ్వు మళ్ళీ పుణ్యాన్ని పాపాన్ని సంపాదించుకోవాలి. అంటే జీవితం అనేది విషవృక్షం అంతే. ఎందుకంటే విషవృక్షం అంటే దాంట్లో పాపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, ఎక్కడో ఒకటి సుఖం కూడా ఉంటుంది. మళ్ళీ ఈ విషవృక్షానికి పూచినవి రెండే రెండు ఫలాలు.
సద్గ్రంథ పఠనము, సజ్జన సాంగత్యము అని చెప్పేసి ఈ రెండు కనుక ఉంటే విషవృక్షం అద్భుతమైన ఫలాలనిచ్చే వృక్షంగా కూడా మారుతుందండి. మన జీవితం చివరికి అలా మారాలన్నమాట. అట్లాగే ఇంకొక మాట అన్నారు, ప్రతి గృహస్థు తన ఇంట్లో గురువు కావాలి అని. ఇందాక చెప్పాను కదా, ప్రతి గృహస్థు తన ఇంటి యందు అతిథిగా ఉండవలేను అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు దూరంగా ఉండి వాళ్ళు తిన్న తర్వాత నువ్వు తినాలి. వాళ్ళ కోరికల్ని నువ్వు గమనించాలి. వాళ్ళ ఎదుగుదలకు నువ్వు ఉపయోగపడాలి. ఎప్పుడైతే అలా ఉపయోగపడ్డావో గృహస్థువి గురువుగా మారే అవకాశంగా కూడా ఉంటుందండి. అసలు గురువుగా మారడానికి గృహస్థు అనేది అద్భుతమైన అవకాశం అండి. జీవివి కానీ కొంతమంది ఇలాగే గృహస్థుగా ఉంటేనే అత్యద్భుతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట అన్నారు, అదేంటంటే 40 ఏళ్ల తర్వాత మాతృశక్తులు అలసిపోకూడదు అని అన్నారు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలసిపోతే ఎట్లాగండి? 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు శారీరక మానసిక శక్తులన్నీ కూడాను ఒక స్థాయిలో నిలబడిపోతాయి, మ్యాక్సిమం స్థాయిలో, ఆప్టిమం స్థాయిలో. తర్వాత మెల్లగా గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ జీవితంలో క్రోడీకరించుకున్న అనుభవం ఉంది చూసారా, ఆ 40 ఏళ్ళ దగ్గర మేట వేసిపోయినప్పుడు ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉండాలండి. అంతవరకు జీవితంలో క్రోడీకరించుకున్న అనుభవంతో మీరు అలసిపోకూడదు. కమ్ వాట్ మే ఐ విల్ ఫేస్ ఇట్ అని మొహం మీద చిరునవ్వు చెడవకూడదండి. ఇక్కడే నవ్వించారు, వాసుదేవ శర్మ గారు నవ్వించారు. అదేంటంటే 40 ఏళ్ల గృహిణిని చూసి టీనేజ్ అమ్మాయి విజిలయ్యాడు. ఇది ఐ ఫోకస్లో కాబట్టి పాజిటివ్గా అర్థం చేసుకుంటున్నారు, కానీ బయట వాళ్ళు అర్థం చేసుకోలేరండి. అంటే ఆంటీ, అరే ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎప్పుడు అందంగా ఉంటావు, అరే 40 ఏళ్ళు వచ్చేసాయి నీకు, ఏంటి నీలో ఉన్న ఈ పాజిటివ్ ఎనర్జీ, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ అంటే ఆమె బహుశా అంటుందేమో అమ్మాయితో, ఐ ఫోకస్ మీటింగులుగా వెళ్ళవమ్మా నీకు తెలుస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటో అనే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడో చదివానండి, అదేంటంటే 40 years కాన్సెప్ట్లో నేను చదివింది ఏంటంటే, సంతోషంగా సంతృప్తిగా ఉన్న మహిళ 40 ఏళ్లలో చాలా అందంగా కనపడుతుందండి. భర్తకే కాదు, పిల్లలకే కాదు, సమాజానికి కూడా నువ్వు చాలా అందంగా కనపడుతుంటావు. ఇక్కడ అందంగా అంటే ఇక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ ఫీలింగ్ తీసుకోకూడదండి. గౌరవప్రదంగా కనపడుతుందని మనం అనుకోవాలి. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పదం ఉంది, అదేంటంటే వెనరబుల్ పర్సనాలిటీ, VENERABLE. వెనరబుల్ పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి అలా వచ్చినప్పుడు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అలా ఒక వయసు వాళ్ళు అలా వచ్చినప్పుడు తెలియకుండానే లేచి మనసులో నమస్కారం కానీ లేకపోతే ఫిజికల్గా నమస్కారం పెట్టుకునే ఒక అద్భుతమైన ఆహార్యం అండి వాళ్ళది. అదనమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను. మధ్యతరగతి మళ్ళీ కనుక నిజంగా కనుక సంతృప్తితో ఉంటే చాలా అందంగా కనపడుతుంటారు, హుందాగా కనపడుతుంటారు. అది అట్లాగే ఇంకో మాట అన్నారు ఏంటంటే, సమాజాన్ని పాజిటివ్గా దాచుకున్న దొంగలం మనం అని చెప్పేసి. నిజమే, సమాజాన్ని పాజిటివ్గా దోచుకుంటున్న దొంగలం ఉన్నారు, నిజమే. మేధావుల్లో ఉన్న క్రీమునంతా తీస్తున్నాం, క్రీమును పనిచేస్తున్నాం. వీఆర్ నక్సలైట్స్, వీఆర్ పాజిటివ్ మాఫియా, వీఆర్ నక్సలైట్స్. దొరల నుంచి దోచి పేదవాడికి పంచుదామని చెప్పేసి. సరే, ఇప్పుడు నక్సలిజం గురించి పెద్దగా నాకు తెలియదు, నేను మాట్లాడకూడదు అనుకోండి. కానీ పాజిటివ్ మాఫియా అన్న, నక్సలిజం అన్న, పాజిటివ్ నక్సలిజం అన్న ఐఫాక్స్ అండి, చాలా బాగా చెప్పారు. వాసుదేవ శర్మ గారు క్రీమ్ తీసుకుంటున్నాం, 4గురికి పంచుతున్నాం. అట్లా అండి. అట్లాగే పైకి పోయే కొద్దీ ఏ హోదాలో ఉన్న వ్యక్తికైనా సరే నిశ్శబ్దంగా ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు అని చెప్పారంటే నిజమే. క్లర్క్ నుంచి ఒక మేనేజర్ పోస్ట్ వచ్చిందంటే అతను ఆ వ్యవస్థని పరిరక్షించాలి కాబట్టి, వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నిశ్శబ్దంగా ఎక్కుతాడు, బాధ్యత పెరుగుతుంది. అందుకనే పిరమిడ్ స్ట్రక్చర్లో కూడా చూడండి, ఈ పిరమిడ్ స్ట్రక్చర్ని మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే, ఈ పోటీతత్వాన్ని కానీ సక్సెస్కి కానీ పైకి పోయే కొద్దీ ఏమవుతుందంటే కాంపిటీషన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాంపిటీషన్ తగ్గటమే కాదండి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కమిట్మెంట్ పెరుగుతుంది అనమాట. అలాగే క్యూట్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది. ఒక స్థాయికి ఎదిగిన మేధావుడు వాడు మాట్లాడుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది, ఒక కంపెనీలో బాస్ మాట్లాడుతూ ఉంటే. కాబట్టి పైకి పోయిన కొద్దీ
కమ్యూనికేషన్ కూడా బాగా పెరుగుతుందని చెప్పారు. దానికి నేను ఈ పిరమిడ్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి. ఇంకొకటి, డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ అని అన్నారు. డిఫెన్స్ అంటే ఆత్మరక్షణే, అంతేగాని జిమ్లో మజిల్స్ బాగా పెంచి ఏం చేద్దామని బయటకు వచ్చి జనాల్ని నీ మజిల్ పవర్ చూపెడదామనే, వాళ్ళని హింసపడదామనే? కాదు కాదు కాదు. అనాథ కానీ లేకపోతే బలహీనుడు కానీ వాడు కష్టాలు పడుతూ ఉంటే నీ చెయ్యి ఇచ్చి నీ మజిల్ ఇచ్చి అతన్ని ఆపుకొని నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పగలగాలంటే. సో డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ. అందుకని చూడండి, మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాలాసార్లు మనం విన్నాం. ఎవరి మీద దాడి చేయలేదండి మనం. అందరూ మనల్ని దాడి చేసి మనల్ని కొట్టుకుపోయిన వాళ్ళే. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మన మీద దాడి చేయడానికి కాలు దూకుతున్నాయి, కానీ మనం ఆత్మరక్షణ చేసుకుంటున్నాం. ఈ ఆత్మరక్షణలో అవసరమైతే ఇతరుల్ని ఛేదించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అనుకుంటాం. సో డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ అని గొప్పగా చెప్పారండి. అంటే ఏంటి, మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని, మనలో ఉన్న సుగుణాలని మనం కాపాడుకోవటం అని చెప్పేసి. అట్లాగే అదే ఇప్పుడు ఏంటంటే సామ్రాజ్యవాదం కాదు, డిఫెన్స్ అంటే సామ్రాజ్యవాదం కాదు అని చెప్పేసి. అట్లాగే ఇంకొక మాట ఏమన్నారంటే, నువ్వు పెట్టే భోజనం కన్నా ఆదరణ ముఖ్యం అన్నారు. పాత చింతకాయ పచ్చడి వేసినా కూడా నువ్వు ఆదరణగా పెట్టగలిగితే అవతల వాడికి రుచి తెలియకుండా హాయిగా తినేస్తాడు అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే ఆదరణ, ఆప్యాయత పెరిగితే ఆత్మీయత ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇక్కడే మంచి కొటేషన్. అదేంటంటే, నీ చిరునవ్వు నీవు ఇచ్చే విందుని అమృత తుల్యం చేస్తుంది అని చెప్పేసి. ఆప్యాయంగా కనుక వడ్డిస్తే, ఉప్పు ఎక్కువ కావచ్చు, కారం తక్కువ కావచ్చు, లేకపోతే కారం ఎక్కువ కావచ్చు, కానీ ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటే తినేవాడు మనకు సంతృప్తిగా తింటాడంటే. సో అది వాసుదేవ శర్మ గారు చెప్పింది. ఇంతేనండి, అన్ని పాయింట్స్ అయిపోయాయి. సో ఇదండి నేను చెప్పాలనుకుంటుంది. సో మరొకసారి వాసుదేవ శర్మ గారికి ఈ సమావేశాన్ని అద్భుతంగా ముగిస్తూ మా జీవితాలను కూడా సుసంపన్నం చేసినందుకు. సో ఇదండి వాటి 2వ వీడియో అనమాట. మీకు నచ్చితే నాకు ఫోన్ చేసి చెప్పండి. 9491063089 ఫోన్ చేసి మరి ఎందుకు చెప్తున్నానంటే, 100 మంది చూస్తే 2 ఫోన్ చేస్తున్నారు, నాకు 2 నన్ను నడిపిస్తున్నారండి. మిగతా వాళ్ళు పాపం అప్రిషియేట్ చేయట్లేదని కదా మనసులో ఉంటుంది, కానీ కొంతమందికి ఏం పెడతానులే, ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్తాను, అలా కలిసినప్పుడు కూడా నాకు చెప్తూనే ఉన్నారు అనమాట. ఎవరిని తప్పుపట్టడం కాదు ఇది. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చితే అంతకుముందు చేసిన వీడియోలు చూస్తారు, ఇప్పుడు చూసిన వీడియోలు కూడా చూస్తారు, రేపొద్దు చేయబోయే వీడియోలు కూడా చూస్తారు. మంచిని మీ మంచి ద్వారా పంచండి. మీరంటే ఏమిటో మీరు డిఫైన్ చేసుకోవక్కర్లా. మీకు నచ్చిన వీడియోలు, మీకు నచ్చిన భావజాలను కమ్యూనికేట్ చేస్తే చూసిన వాళ్ళే మిమ్మల్ని నిర్వచిస్తారు. అబ్బా ఎంత మంచి వీడియోలు పెడతారు, ఇతనికి ఎంత మంచి విషయం నేర్చుకోవాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి. సో దీపం కానక్కర్లేదండి, అందరం అర్థమైన ఆ దీపం యొక్క వెలుగుని ప్రతిబింబించి అర్థమైన సరిపోతుంది అన్నమాట. కాబట్టి వాసుదేవ శర్మ గారి దీపం, మనందరం అద్దాలు. వారి భావజాలాన్ని మనం ఇలా పంచుకుంటూ పోతామండి. సో ఇదండి సంగతి. ఉంటాను. నమస్కారం.